అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు గుర్రాల వేటులో పడ్డాయి పార్టీలన్నీ. ఇప్పటికే అధికార వైసీపీ తన ప్రచారంలో పరుగులు పెడుతోంది. ఒకవైపు ప్రచారం కొనసాగిస్తూ మరోవైపు సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది. ఇక ప్రతిపక్ష టీడీపీ జనసేనల కూటమి కూడా అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో మరో 2-3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే 6 లిస్టులతో దాదాపు 66 అసెంబ్లీ, 16 లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారులో మల్లగుల్లాలు పడుతున్న టీడీపీ జనసేన కూటమి నేడు దాదాపు 100 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన కూటమిలో భాగంగా టికెట్ను కోల్పోయే అవకాశం ఉన్న అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు అసెంబ్లీ అటు లోక్సభ రెండింటికి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ భీమవరం నుండి అసెంబ్లీకి పోటీ చేయడం అనివార్యమే అయినా కాకినాడ లేదా విశాఖపట్నం నుండి లోక్సభ బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే త్వరలో దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏనే అధికారంలోకి వస్తే లోక్సభ ఎంపీగా పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే టీడీపీ జనసేన పొత్తుల సంగతి ఓకే, కానీ సీట్ల పంపకాలు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. For more updates, keep watching Vihaరీ News.